రామమునీశ్వరుడు ఆ బాలుణ్ణి ఆశ్రమం తీసుకొని పోయి మరి ఆశ్రమం ఉండగా అల్లి వెళ్ళి తొట్టె మొదలు కలిగి ఆ తొట్టెలు పొగలింపబెట్టి ఆశ్రమమునీశ్వరుడు ఈ యొక్క బాలుని చూసి జోలపాట ఎలా పాడుతున్నాడు పంతులు గారు జో వచ్చి సానంద జో జో ముకుందా గిట్లా అనుకో ఏం కాదు. ఆశ్రమం ముందు మర్రి చెట్టు ఉండగా మర్రి చెట్టుకి అల్లి వెళ్ళి తొట్టె మాదిరి కల్లి ఆ తొట్టెలు పవలింపబెట్టి కృష్ణుడవు నీవే, విష్ణుమూర్తి నీవే, రామ అవతారముల ఒకే బాణముతో ఒకే దెబ్బకు 14,000 రాక్షసులు సంహరించినటువంటి భగవంతుడు నీవు తండ్రి కదా. అన్నిటి సర్వంతం నీవి. ఇప్పుడు భవనంబులను విడిచి భక్తులను విడిచి కేవలము భూదేవి బాధ తీర్చుటకే ఈ అవతారం మీదకి వచ్చిన తండ్రి. నువ్వు లేని వైకుంఠము చిన్నపోయిందని ఈ విధముగా పాట పాడుకుంటే ఏమంటున్నాడు? రామ రఘురామ శ్రీరామ నారాయణ బాలనగరాజన నారాయణ రామ రఘురామ శ్రీరామ నారాయణ బాలనగరాజనందన నారాయణ వైకుంఠ భక్తున నారాయణ అయ్య వైభవము వేదాయ నారాయణ రామ రఘురామ శ్రీరామ నారాయణ బాలనగరాజనందన నారాయణ దేవి కష్టాలు నారాయణ నారాయణ రామ రఘురామ శ్రీరామ నారాయణ ఏమైంది వదినే? బాగా అక్క ఇళ్ళల్లో ఏమంటాడు తండ్రి? నువ్వు లేని వైకుంఠం చిన్నపోయింది. అవును కదా. చక్ర చక్రములు ధరించి శేషపాన్ పవలించి ఉన్నావు. పూర్వకాలం అందరు అవునవును వైకుంఠముల మీరు ముగ్గురు త్రిమూర్తులు ఉన్నప్పుడు అప్పుడు భూదేవి వచ్చింది చూడు. ఆమె బాధ, ఆమె వేద, ఆమె రోదనం, ఆమె కష్టములు పాపములకు ఆ దేవరూపం విడిచి నరరూపం ఎత్తి ఇక్కడికి వచ్చింది తండ్రి. లక్ష్మి లేని వైకుంఠం కలహిన తప్పింది. నువ్వు లేని వైకుంఠం చిన్నవేం తండ్రి. ఇంత ముందు 10వ అవతారం, దీంతో ఇప్పుడు 11వ అవతారం తండ్రి. తనకు తన ఉయ్యాల వంట పెట్టి ఈ విధముగా ఆత్మామునీశ్వరుడు పాట పాడుకుంటున్నాడు. ఇది భగవంతుని గురించి. ఇప్పటి వరకు ఒక భాగం సమాప్తము. అంతే.
భగవంతుడు పుట్టిండు. అవును. వారు సమాప్తమైరు. అవును. ఇక్కడ ఆత్రి మహామునీశ్వరుడు పెంచుతున్నాడు. అంతే కదా. ఏది? సాముల వారిని. అవునవును. వింటున్నావా? ఈ విధంగా జరుగుతుండగా ఆహా. ఒక్క 10 నిమిషాల కథ వీళ్ళ సమాప్తం అయిపోయింది. ఎవరిది? బ్రహ్మాండ ప్రభాసులు పరిపూర్ణేశ్వరి ప్రకృతాంబ కథ అయిపోయింది. అయిపోయింది. సరే, భగవంతుడు కాబట్టి అవును. కపట వేషం అవును. అనగా మాయ వేషం. ఎన్ని వేషములైన ధరిస్తాడు భగవంతుడు. అంతే. చిన్న బాలుడైంది. అవును. చిన్న బాలుడయి ఆ. ఈ ఆశ్రమంలో ఉండి ఆహా. ఎవరిని వర్ణిస్తున్నాడు? అవును. మళ్ళీ ఆ. ఎక్కడికి ఓదలుచుకున్నాడు? అవును కదా. ఓ భారతీయుడా వినరండయ్యా, నేను వివరంగా చెబుతాను తెలియండయ్యా. ఓ భారతీయుడా వినరండయ్యా, నేను వివరంగా చెప్తాను తెలియండయ్యా. 400 ఏళ్లకు పూర్వము భారతదేశాన తెలియండయ్యా. ఓ భారతీయుడా వినరండయ్యా, నేను వివరంగా చెప్తాను తెలియండయ్యా. 400 ఏళ్లకు పూర్వము భారతదేశాన తెలియండయ్యా. ఓ భారతీయుడా వినరండయ్యా, నేను వివరంగా చెప్తాను తెలియండయ్యా. నందికొండయాను పుణ్యనగరామొకటి అచ్చోట వర్ధిల్లుతుండనయ్యా. ఓ భారతీయుడా వినరండయ్యా, నేను వివరంగా చెప్తాను తెలియండయ్యా. పాపగ్ని అను పుణ్యపీఠము ఒక్కటి అచ్చోట గలదింక తెలియండయ్యా. ఓ భారతీయుడా వినరండయ్యా, నేను వివరంగా చెప్తాను బాగుంది రమ్మని తెలియండయ్యా. బాగుంది వీరభోజే